ఒక వ్యూహాత్మకమైనటువంటి అడుగులే వేసింది కేంద్ర ప్రభుత్వం. గతంలో ఒకప్పుడు ఐక్యరాజ్య సమితిలో మాట్లాడడానికి కావచ్చు, 71 యుద్ధం తర్వాత ప్రపంచంతో మాట్లాడడానికి దేశభక్తి విషయంలో, దేశం యొక్క విషయంలో మేమంతా ఒక్కటే అని చెప్పడం కోసమని అటల్ బిహారీ వాజ్పేయితో అక్కడికి డెలిగేషన్ పంపించింది ఇందిరాగాంధీ. అప్పుడు ఆయన మేమంతా ఒక్కటే అన్నటువంటి సంకేతాన్ని, సందేశాన్ని ఇచ్చారు. రాజకీయంగా మేమందరం విభేదించుకుంటా కానీ దేశం విషయంలో. ఇప్పుడు సేమ్ నరేంద్ర మోడీ చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి కొంతమంది, అట్లాగే అసదుద్దీన్ ఓవైసీ లాంటి వాళ్ళని కూడా పంపిస్తున్నారు అక్కడికి. తద్వారా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి వాళ్ళని నాయకత్వంలో పంపించడం, కొంతమంది బీజేపీ పాలిత ఎంపీలు వాళ్ళకి తోడు మిగతా వాళ్ళని తోడియడం. టోటల్గా పలు డెలిగేషన్స్ ప్రపంచంలోని వివిధ దేశాలకు వెళ్ళి భారత్ యొక్క ఆగ్రహాన్ని, ఏదైతే తీవ్రవాదంకి సంబంధించి ఎదురవుతున్నటువంటి సవాళ్ళ విషయాన్ని వాళ్ళతో చర్చిస్తారు, వాళ్ళతో మాట్లాడతారు. ప్రతిపక్షం కూడా వెళ్ళి మాట్లాడినప్పుడు అక్కడ ఆటోమేటిక్గా సైకలాజికల్ ఇంపాక్ట్ పడుతుంది. అదే సమయంలో ఈ ప్రతిపక్షాలకు కూడా ఈ దేశభక్త కార్యక్రమంలో అవకాశం ఇచ్చినట్టు అవుతుంది. ఇది మోడీ ఒక్క దెబ్బకి 2 పెట్టలు.